ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషాఖాంతరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకి ఈ జన్మలో ఎటువంటి కష్టసుఖాలు అనుభవిస్తాము, అవి తెలియచేసేటువంటి కాంబినేషన్స్ ఏంటి మన యొక్క హారోస్కోప్లో అనే విషయాన్ని తెలియజేస్తాను. నేను ఎప్పుడూ చెప్పేటట్టుగా హారోస్కోప్ అంటేనే ఈ జీవుడి యొక్క ప్రయాణంలో ఈ జన్మ యొక్క స్నాప్షాట్. అంటే ఏ కర్మల్ని అనుభవించడానికి ఈ జన్మలోకి వచ్చాము, ఎటువంటి కష్టాలని, సుఖాలని, నష్టాలని అనుభవిస్తాము అని తెలియచేసే ఒక బ్లూ ప్రింట్ లాంటిది మన హారోస్కోప్. సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలన్నీ, పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా ముందుగానే డిసైడ్ అయిపోయి ఉంటాయి. డెస్టినీ అనేది డిసైడ్ అయిపోయి ఉంటుంది. అది అన్ఆల్టరబుల్ డెస్టినీ, అంటే దృఢమైనటువంటి ప్రారంధము. అయితే కొంతవరకు కొన్ని విషయాల్లో కొంత మనం వెసులుబాటు చేసుకోవచ్చు. అయితే ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి ముందుగానే నిర్ధారితమైపోయి ఉంటాయి మనం జన్మించినప్పుడే. మన విద్య కావచ్చు, ఎడ్యుకేషన్, కెరియర్, మ్యారేజ్, చిల్డ్రన్, ఫినాన్షియల్ స్టేటస్, పాపులారిటీ, పదవి, ఇవన్నీ కూడా ముందుగానే డిసైడ్ అయి ఉంటాయి. అయితే మనం జాతక పరిశీలన చేసేటప్పుడు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు దీనికి కారణం ఏంటి అనేది చూసే క్రమంలో దీనికి పాస్ట్ లైఫ్ కర్మలకి ఏంటి సంబంధము, ఎలా తెలుస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా మనకు కొన్ని క్లూస్ అనేవి ఇవ్వబడ్డాయి. ఒక నేరస్తుడు కనుక నేరం చేస్తే పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్లోకి తీసుకెళ్ళి ఎలా అయితే ప్రశ్నించి ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో, ఆ ఛార్జ్ షీట్లో అన్ని వివరాలు చాలా డీటెయిల్గా ఉంటాయి. అటువంటి ఒక రిపోర్టే మన హారోస్కోప్. అంటే అన్ని కోణాల్లో మన హారోస్కోప్ని చూడాలి. అందుకే నేను ఎప్పుడు కూడా జైమిని చరకారకత్వాలు, జైమిని దశలు అని కూడా చెప్తూ ఉంటాను, ఆరూఢాలు. వీటిని కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే మనకి కొంతవరకు క్లూస్ అనేవి దొరుకుతాయి. ఆ తర్వాత మన యొక్క ఇంట్యూషన్, అంటే మహర్షులు ఇచ్చినటువంటి సూత్రాలు, తర్వాత మన అనుష్ఠానంతో, ఉపాసనతో, మనకున్న ఇంట్యూషన్తో కొంతవరకు చూడగలగాలి. ఇటువంటి విద్య జ్యోతిష్యము. అంతేకాని కంప్యూటర్లో ఏదో ఒక ప్రోగ్రామ్ రాసినట్టు, మ్యాథమెటికల్ ఫార్ములాస్ అప్లై చేసేస్తే ఒక రిజల్ట్ వచ్చినట్టు మనం ఎప్పుడు కూడా ప్రిడిక్షన్స్ చేయలేము. ఈ రోజుల్లో అందరూ ఏఐ ఆస్ట్రాలజీ అంటున్నారు, అంటే కంప్యూటర్కి మన డేటా ఇస్తే అదే చెప్పేస్తుంది. ఇటువంటివన్నీ కూడా మన సనాతనమైనటువంటి ఈ ఆర్ష విజ్ఞానాన్ని అవహేళన చేయడమే. ఎందుకంటే ఇటువంటి విషయాలు ఒక జ్యోతిష్యుడు తన యొక్క ఇంట్యూషన్తో, దైవశక్తితో దర్శించి చెప్పవలసినటువంటి అంశాలు. అందుకే జ్యోతిష్యుడికి ఎప్పుడూ కూడా ఆ సీట్లో ఉన్నప్పుడు కనీసం తాను ఆ భగవంతుడు తనకిచ్చినటువంటి జ్ఞానంతో ఆ భగవంతుడు పలికించింది నేను పలుకుతున్నాను అనే స్పృహతో చెప్పాలి తప్ప, నా పాండిత్యాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాను, నేను తిరుగులేని ఆస్ట్రాలజర్ని అనేటువంటి ఒక ధోరణితో కనుక ప్రిడిక్షన్ చేయాలనుకుంటే అది సత్ఫలితాలని ఇవ్వదు. ఇది ప్రధానమైనటువంటి మౌలికమైనటువంటి సూత్రము ఆస్ట్రాలజీలో. ఇక మన హారోస్కోప్స్లో ఎన్నో రకాలైనటువంటి యోగాలు ఉంటాయి, అలాగే అవయోగాలు ఉంటాయి, కొన్ని శాపాలు ఉంటాయి. ఆ టైం వచ్చినప్పుడు, ఆ గ్రహ దశలు కావచ్చు, జైమిని రాశి దశలు వచ్చినప్పుడు ఆ ఫలితాలు మనం అనుభవిస్తూ ఉంటాము. మాతృశాపము, పితృశాపము, స్త్రీ శాపము, అలాగే వైవాహిక సమస్యలు, విడాకులు, సంతాన సమస్యలు. ఈ రోజుల్లో విడాకులు చాలా ఎక్కువగా అవుతున్నాయి, అలాగే సంతాన సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. విడాకులే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎన్నో రకాల తీవ్రమైనటువంటి సమస్యలు కూడా వారు ఎదుర్కొంటున్నారు. అలాగే సంతాన సమస్యల విషయానికి వచ్చినట్టయితే ఆటిజం వంటి సమస్యలు చాలా కామన్ అయిపోయింది. రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు కావచ్చు, వారి యొక్క ప్రవర్తన సమస్యగా ఉండడము, ఇవన్నీ చూసినప్పుడు దానికి సరే ఏ గ్రహం కారణము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ముందు మనం చూస్తాము. అయితే ఇంకొంత లోతుగా వెళ్ళి దీనికి పూర్వజన్మ కారణం ఏమై ఉంటుంది అని కనుక చూడాలని ప్రయత్నం చేస్తే దానికి తగినటువంటి సూత్రాలని, పరికరాలని కూడా మనకి మన ఋషులు అందించారు. వాటి గురించి కొంత ఇంట్రడక్షన్ లాగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. మొట్టమొదటిగా D1 చార్ట్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. ఒక ప్రాబ్లం ఉంది లేకపోతే యోగం ఉంది అని చూడాలంటే ముందు D1 చార్ట్ని చూడాలి. ఆ తర్వాత అందులో ఉదాహరణకు ఒక ప్రాబ్లం మనకు కనపడుతుంది, దానికి డీటెయిల్స్ ఏంటి, ఇంటెన్సిటీ ఏంటి,
తీవ్రత ఎంత ఉంది, దానికి మూల కారణం ఏంటి, పూర్వజన్మ కర్మలు కారణం ఏంటి, ఎలాంటి పూర్వజన్మలు కారణమయ్యాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే మనం డివిజనల్ చార్ట్స్లోకి వెళ్ళాలంటే అంశచక్రాల్లోకి వెళ్ళాలి. నవాంశ, దశాంశ, సప్తాంశ, D12 అంటాం, ద్వాదశాంశ, D60 షష్ఠి అంశ, వింశాంశ, ఇలాంటివన్నీ కూడా మనం అనలైజ్ చేసినప్పుడు మనకి కొంతవరకు క్లూస్ అనేవి దొరుకుతాయి. ఉదాహరణకి D60 చార్ట్ చూసినట్టయితే దానికి షష్ఠి అంశ అని పేరు. అంటే ఒక రాశిని 30 డిగ్రీస్ని 60 భాగాలు చేసి ఈ చార్ట్ని నిర్మిస్తాము. D60 అనేది మన పూర్వజన్మ పుణ్యపాపాలని తెలియచేసేటువంటి చార్ట్. చాలా మైన్యూట్ డీటెయిల్స్ని, సెన్సిటివ్ డీటెయిల్స్ని, ఆ జీవుడి యొక్క ప్రయాణాన్ని తెలియచేసేటువంటి చార్ట్ D60 చార్ట్. ఆ ప్రయాణంలో ఈ జన్మలో ఏ ప్రారంధాన్ని మనం మోసుకొచ్చామో అని చెప్పేటువంటి చార్ట్ D60. అలాగే D12 చార్ట్ కనుక చూసినట్టయితే తల్లిదండ్రులతో రిలేషన్ ఎలా ఉంటుంది, మన వారసత్వంగా వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, పుణ్యాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. D20 చార్ట్ చూసినట్టయితే ఆ జీవుడికి ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన ఉందా లేదా, ఎటువంటి సాధన చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, లేకపోతే వేరే మార్గాల్లో సాధన చేస్తాడా, ఇష్టదైవాన్ని ఎలాగ మనం చెప్పొచ్చు, ఇలాంటివంటే అతన్ని అనుగ్రహించేటువంటి దైవం ఏంటి, ఏ దైవాన్ని పూజించడం మంచిది అనేది కాకుండా అతనికి స్వతహాగా ఎటువంటి దైవం పట్ల అనురక్తి ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా తెలియజేసే చార్ట్ D20 చార్ట్. ఇక D7 సప్తాంశ, సంతానం గురించి, సంతానం వలన మనకి కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, వాటిని గురించి తెలియజేసే చార్ట్ D7 చార్ట్. ఇక D9 చార్ట్ అంటే నవాంశ, ఇది అందరికీ తెలుసున్నదే. ప్రధానంగా వివాహం గురించి చూస్తాము. అంతేకాకుండా D1 చార్ట్లో ఉన్న గ్రహాల యొక్క పాజిటివిటీ కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, శుభత్వం కావచ్చు, అశుభత్వం కావచ్చు, వీటి యొక్క తీవ్రత ఎంత ఉంది అని మనం నవాంశలు చూడాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నో అంశచక్రాలు ఉన్నాయి, కొన్ని మాత్రం ఇక్కడ నేను ఉదహరించాను. ఇక పాస్ట్ లైఫ్ సంబంధించినటువంటి అనాలిసిస్ చేసేటప్పుడు మనం ప్రధానంగా చూడవలసినటువంటి గ్రహాలు రాహువు, కేతువు, వక్రించినటువంటి గ్రహాలు. అది శుభగ్రహాలు కావచ్చు, పాపగ్రహాలు కావచ్చు, అంటే నైసర్గిక శుభగ్రహాలు కావచ్చు, నైసర్గిక పాపగ్రహాలు కావచ్చు. వక్రించడం అనేది కూడా మన పూర్వజన్మ కర్మని తెలియచేస్తుంది, ఆ కర్మల వల్ల వచ్చేటువంటి కష్టాన్ని తెలియచేస్తుంది వక్రించిన గ్రహము. ఇక ఆరూఢాల గురించి కూడా మనం అనాలిసిస్ చేయాలి. ఆరూఢం అంటే ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను. మనకి 12 రాశులు ఉంటాయి. లగ్నం మొదటి స్థానం అయితే 12 స్థానాలు ఉంటాయి. లగ్నమే తీసుకుంటే లగ్నానికి ఆరూఢం కనుక్కోవాలి, అలాగే రెండో ఇంటికి ఆరూఢం, థర్డ్ హౌస్కి ఆరూఢం, ఇలా 12 స్థానాలకి ఆరూఢాలు మనం కనుక్కోవాలి. అది చాలా సింపుల్ ప్రాసెస్. ఉదాహరణకి మేషలగ్నమే తీసుకుందాం. ఒక జాతకుడిది మేషలగ్న జాతకం. అతడికి కుజుడు మిథునంలో ఉన్నాడు, అంటే లగ్నాధిపతి లగ్నం నుంచి థర్డ్ హౌస్లో మిథునంలో ఉన్నాడు. కాబట్టి మిథునం నుంచి థర్డ్ హౌస్ అయిన సింహము ఆరూఢ లగ్నం అవుతుంది, లేదా లగ్నారూఢం అని కూడా అనొచ్చు. అది ఆరూఢ లగ్నం అవుతుంది. అలా ప్రతి హౌస్కి కూడా ఆరూఢాన్ని కనుక్కోవాలి. మనకి లగ్నం నుంచి 12 స్థానాలు ఎంత ముఖ్యమో వాటి ఆరూఢాలు అంతకంటే ముఖ్యమైనవి. ఆరూఢాలు ఎప్పుడు కూడా సున్నితమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంశాన్ని తెలియచేస్తాయి. అలాగే మనందరికీ స్థిరకారకత్వాలు పరిచయం, అంటే లగ్నము లగ్నాధిపతి, సెకండ్ హౌస్ ద్వితీయాధిపతి, ఇలాగా. ఉదాహరణకి మ్యారేజ్ గురించి మనం చూడాలి అంటే 7th హౌస్ని చూస్తాం, 7th లార్డ్ని చూస్తాము. ఇవి ఎప్పుడు కూడా మారవు. అంటే మేషలగ్నానికి ఎప్పుడు కూడా 7th హౌస్ తొలై అవుతుంది, 7th లార్డ్ శుక్రుడే అవుతాడు. అంటే వివాహానికి సంబంధించినటువంటి ఫలితాలను చూడడంలో శుక్రుడిని చూస్తూ ఉంటాం 7th లార్డ్గా. ఇవన్నీ స్థిరకారకత్వాలు, ఎప్పుడు మారవు. అయితే చరకారకత్వాలను కూడా చెప్పారు మహర్షులు. పరాశర మహర్షి చెప్పాడు, ఆ తర్వాత జైమిని వాటి ఆధారంగా కొన్ని సూత్రాలను రచించాడు. చర అని ఎందుకు అన్నారు అంటే అది ఆ జాతకుడు పుట్టిన టైంని బట్టి, గ్రహాల డిగ్రీలను బట్టి మారుతూ ఉంటాయి. మారుతూ ఉంటుంది కాబట్టి చర అన్నారు. అవి ఎలా కనుక్కోవాలి? 9 గ్రహాలు ఉన్నాయి, అందులో రాహుకేతువుల్ని పక్కన పెడితే 7 గ్రహాలు, రవి నుంచి శని వరకు. ప్రతి గ్రహము ఒక్కొక్క రాశిలో కొన్ని డిగ్రీల్లో ఉంటుంది. ఒక పెన్ను పేపరు తీసుకోండి, ఏ గ్రహం ఏ డిగ్రీలో ఉందో నోట్ చేసుకోండి. ఆ తర్వాత అన్నిటికంటే ఎక్కువ డిగ్రీలు ఉన్న గ్రహాన్ని ముందు ఒక చోట రాయండి. అది ఆత్మకారక గ్రహం.
దాని పక్కన నెంబర్ 1 అని వేసుకోండి. ఆ తర్వాత దానికంటే కొంచెం తక్కువ డిగ్రీలో ఉన్నది అమాత్యకారక గ్రహం, అది నెంబర్ 2. ఈ విధంగా వేస్తూ ఉంటే నెంబర్ 7 దారకారక అవుతుంది, అన్నిటికంటే తక్కువ డిగ్రీలో ఉన్నది. దీన్ని సప్తకారకత్వ స్కీమ్ అంటారు. అయితే జెమినీలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలామంది జెమినీ జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నా అభిప్రాయంలో అష్టకారకత్వాన్ని కూడా చెప్పడం జరిగింది కొంతమంది. అయితే అది వ్యాలిడ్ కాదు అని కేఎన్ రావు లాంటి మహనీయులు తెలియచేశారు. ఏమిటి అష్టకారకత్వము సప్తకారకత్వం అంటే ఇందాక చెప్పాను కదా, 1 2 3 4. 3 వచ్చేసి భ్రాతృకారక, 4 మాతృకారక, 4 తర్వాత నంబర్ 5 పుత్రకారక, నంబర్ 6 జ్ఞాతికారక, 7 దారకారక. అయితే కొంతమంది ఏం చేశారంటే మాతృకారక తర్వాత డైరెక్ట్ పుత్రకారక రావడం ఏంటి, పితృకారక ఉండాలి కదా అని నంబర్ 5ని పితృకారక ఇచ్చారు. అప్పుడు 8 కారకత్వాలు అయ్యాయి. అంటే రాహుకేతువుని పక్కన పెడితే 7 గ్రహాలే ఉన్నాయి, కానీ కారకత్వాలు 8 వచ్చాయి. అప్పుడు రాహువు కూడా ఒక కారకత్వం ఇచ్చారు. ఇలా చేయడం వల్ల చాలా ప్రిడిక్షన్స్, చాలా అనాలిసిస్ అన్నీ మొత్తం తప్పవుతాయి. 7 కారక స్కీమ్ని ఫాలో అవడమే కరెక్ట్. అయితే పితృకారకాన్ని ఎలా కనుక్కోవాలండి అంటే దానికి కొన్ని రూల్స్ చెప్పారు. భ్రాతృకారకాన్ని పితృకారక చూడాలి, అలాగే శుక్రుడిని, కొన్ని సందర్భాల్లో రవిని, ఇలాగ చంద్రుడిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక అనాలిసిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆరుఢ లగ్నం కూడా చాలా ముఖ్యమైనటువంటి లగ్నము. లగ్నం ఎంత, జన్మలగ్నం ఎంత ఇంపార్టెంట్, ఆరుఢ లగ్నం అంత ఇంపార్టెంట్. ఇక D60 అనేది పాస్ట్ లైఫ్ కర్మల్ని తెలియజేసే చార్ట్ ఓవరాల్గా. D9 అనేది వైవాహిక జీవితము, ప్రేమ వైఫల్యాలు, ప్రేమ వివాహాలు ఇవన్నీ తెలియజేస్తుంది. D7 అనేది సంతానానికి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. క్లుప్తంగా ఈ అంశాలే మనం ఇక్కడ చర్చిద్దాము. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చినట్టయితే రాహుకేతువుల కనుక లగ్నాన్ని, అలాగే లగ్నం నుంచి 7th హౌస్ని, ఆరుఢ లగ్నాన్ని, ఆరుఢ లగ్నం నుంచి 7th హౌస్ని ప్రభావితం చేస్తూ ఉంటే పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉన్నటువంటి, బలమైనటువంటి కనెక్షన్ ఉన్నటువంటి జీవిత భాగస్వామి వస్తారు. వారి వల్ల జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. జీవితం ఒక్కోసారి పూర్తిగా యూటర్న్ తీసుకుంటూ ఉంటుంది, అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మ్యారేజ్ తర్వాత. అవన్నీ జరగడం చూస్తే ఈ రాహుకేతువుల పాత్రను స్పష్టంగా మనం గమనించవచ్చు. మనకి అందరికీ పరిచయమైనది లగ్నము, అక్కడి నుంచి 7th హౌస్, అదొకటే కాకుండా ఆరుఢ లగ్నము, అలాగే ఇందాక చెప్పాను కదా ఆరుఢాల గురించి, 7th హౌస్ యొక్క ఆరుఢము, దాని పేరు దారపాదము. దారపాదము దాని నుంచి 7th హౌస్, అలాగే 12th హౌస్ యొక్క ఆరుఢం ఉపపాదము, దానికి 7th హౌస్. ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. అలాగే దారకారక గ్రహము ఎవరు అనేది కూడా మనం గుర్తించి ఆ దారకారక గ్రహం ప్లేస్మెంట్ ఏంటి అనేది చూడాలి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో మేషలగ్నానికి శుక్రుడు సప్తమాధిపతి, బుధుడు దారకారకుడు అయి ఉండొచ్చు. ఇద్దరిని కూడా మనం స్టడీ చేయాలి. తులలో ఉన్న గ్రహాలని చూడాలి మేషలగ్నానికి, అలాగే దారపాదం ఏదైంది అందులో ఉన్న గ్రహాలని, దారకారకుడి ప్లేస్మెంట్ని, వీటిని కూడా స్టడీ చేయాలి. D1 చార్ట్లో చూడాలి, D9 చార్ట్లో కూడా చూడాలి. ఇక పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కర్మల వల్ల ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము అనుకున్నప్పుడు మనకి ప్రస్ఫుటంగా కనపడేది రాహుకేతువుల పాత్ర, వక్రించిన కుజుడు, శని, ఇటువంటి పాపగ్రహాల పాత్ర మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటుంది D1 చార్ట్లో, D9 చార్ట్లో కూడా, అలాగే D60 చార్ట్లో కూడా. ఉదాహరణకి శుక్రకుజులు కనుక కలిసి ఉన్నారు అంటే అది స్త్రీ శాపం అని చెప్పబడింది. ముఖ్యంగా అది పురుషుల్ని వేధించేటువంటి ఒక శాపం. అమ్మాయి చాట్లో కుజశుక్రులు ఉన్నారు అంటే వారికి భర్త నుంచి ప్రాబ్లం ఉంటుంది, భర్త యొక్క బిహేవియర్ వల్ల వీరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే భర్తకి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడము, మారల్ వాల్యూస్ తక్కువగా ఉండడము స్త్రీల పట్ల, ఇటువంటి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే అటువంటి పురుషులకి వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉంటుంది. ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, వేరే సంబంధంలోకి వెళ్ళడము, అది కూడా బ్యాక్ ఫైర్ అవ్వడము, మానసికంగా ఎప్పుడు కూడా డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటారు. వారికి అసలు వైవాహిక సౌఖ్యము ఉండదు, ఏ స్త్రీతోనూ కూడా సౌఖ్యం ఉండదు. వారి జీవితంలోకి వచ్చినటువంటి స్త్రీలందరూ వారిని బాధ పెట్టి వెళ్ళేవారే అయి ఉంటారు. అలాగే రాహువు కేతువు వల్ల ఏర్పడేది సర్పశాపాలుగా చెప్పబడ్డాయి.
ఇందాక చెప్పినటువంటి ఆరూఢాలు, కారకత్వాలు, 7th హౌస్, ఇలా వీటన్నిటికీ రాహువు యొక్క కనెక్షన్ ఉన్నట్టయితే అది సర్పశాపంగా చెప్పబడింది. కేతు కూడా అంతే. రాహు వల్ల కనుక ప్రభావితం అయినట్టయితే అన్కన్వెన్షనల్ మ్యారేజ్, దానివల్ల కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించకపోవడము, మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరి మధ్య అపార్థాలు చోటు చేసుకోవడము, త్వరగా విడిపోదాం అనేటువంటి ఆలోచనలకు రావడము, ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తాడు రాహువు. అంటే అంతవరకు సాఫీగా వెళ్తున్న జీవితం ఒక్కసారిగా ఎవరో ఒక వ్యక్తి పరిచయం అయ్యి వారి జీవితంలోకి వచ్చి వారి యొక్క జీవిత గమనాన్ని మార్చేసి కుటుంబ సభ్యులు కూడా కొంతవరకు దిగ్భ్రాంతికి గురి చేయడము, ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి అంటే అక్కడ రాహు ఉన్నాడు అని అర్థము. కేతు కూడా అంతే. అనార్థడాక్స్ అంటే సంప్రదాయానికి పూర్తి విరుద్ధము, వేరే కల్చర్, వేరే దేశానికి సంబంధించిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడము, ఇలాంటివన్నీ జరిగినప్పుడు అక్కడ కేతు యొక్క పాత్ర స్పష్టంగా ఉంటుంది. ఇక డైవర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా పాపగ్రహాల సంబంధం ఉండాలి, వివాహానికి సంబంధించినటువంటి గ్రహాలు, స్థానాలు, ఆరూఢాల మీద. అలాగే రవి యొక్క పాత్ర స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైతే రాహువు లేదా కేతు ప్రభావితం చేస్తూ ఉంటారో 7th హౌస్ని, 7th హౌస్ యొక్క ఆరూఢాన్ని, దారకారక గ్రహాన్ని, సంప్రదాయానికి విరుద్ధంగా ఒక వ్యామోహంలో, ఒక భ్రమలో ఉండి ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడము, ఆ తర్వాత భ్రమలు తొలగిపోయి, ఎందుకంటే లవ్ అనేది భ్రమను సూచిస్తుంది, మ్యారేజ్ అనేది రియాలిటీని సూచిస్తుంది. 5th హౌస్ సూచించేది ప్రేమ వ్యవహారాలని, ఎమోషనల్ టెండెన్సీస్, ప్యాషన్, ఆ వ్యక్తి గురించి ఎంతో ఊహించుకోవడము, ఇటువంటి స్థితిని చెప్పేది 5th హౌస్. 7th హౌస్ అనేది రియాలిటీ, కలిసి ప్రయాణం చేయడము. కాబట్టి రాహు కనుక ఈ 2 స్థానాలని ప్రభావితం చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత వారి మధ్య ఎన్నో అపార్థాలు రావడం, ఒకళ్ళ పట్ల ఒకరికి ఒక విధమైనటువంటి అవర్షను, భేదాభిప్రాయాలు, ఇవన్నీ కూడా రావడానికి కారణమవుతాడు రాహువు. కేతు విషయం తీసుకున్నట్టయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ మ్యారేజ్ అయిన తర్వాత తీవ్రమైనటువంటి ఘర్షణ ఇద్దరి మధ్య, అంటే భర్త చేయి చేసుకోవడం కావచ్చు, ఇంకా వైలెంట్ యాక్షన్స్కి దిగడము, తీవ్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకోవడము వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో, ఇలాంటివన్నీ చేయిస్తాడు కేతువు. ఇవన్నీ కూడా సర్పశాపము, రాహుకేతువుల దోషం వల్ల వచ్చేటువంటి వైవాహిక సమస్యలు. ఇక మాతృశాపం విషయానికి వచ్చినట్టయితే చంద్రుడు పాడవడము, మాతృకారక గ్రహము, అంటే ఇందాక చెప్పిన కారకత్వ స్కీమ్లో నంబర్ 4 ప్లానెట్ మాతృకారక గ్రహము, 4th హౌస్ ఆరుడము, ఇవి కనుక పాడైనట్టయితే, అంటే లగ్నం నుంచి 4th హౌస్లో దుస్థానాధిపతులు ఉండడము, 4th లార్డ్ దుస్థానాల్లో ఉండడము, మాతృకారక గ్రహం దూషితం అవడము, చతుర్థారూఢము A4 అంటానని, చతుర్థారూఢము దూషితం అవడము, ఇటువంటి వాటి వల్ల మాతృశాపం ఉంటుంది. అంటే చిన్నప్పుడే తల్లి చనిపోవడం కావచ్చు, లేదా అంతకంటే దారుణమైన సిచ్యువేషన్, తల్లి ఎప్పుడు కూడా శత్రువులాగా ఉండడం ఆ జాతకుడికి. ఎన్నో సందర్భాల్లో అది కూడా మనం చూస్తూ ఉంటాం. కేవలం సినిమాల్లో మాత్రమే తల్లి సెంటిమెంట్ని అంత అద్భుతంగా ఆవిష్కరిస్తూ ఉంటారు, కానీ నిజ జీవితంలో చాలామంది తల్లితో ఎనిమిటి, శత్రుత్వం ఉన్న వాళ్ళని మనం చూడొచ్చు. అలాగే పితృశాపం, రవి 9th హౌస్ యొక్క ఆరుఢము, భ్రాతృకారక గ్రహము, ఇవన్నీ దూషితమైనప్పుడు పితృశాపంగా మనం చూడాల్సి ఉంటుంది. తండ్రితో విరోధము, శత్రుత్వము, దానివల్ల మనశ్శాంతి లేకపోవడము, ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ రాహుకేతుల పాత్రను మనం స్పష్టంగా గమనించవచ్చు. అంటే పాస్ట్ లైఫ్లో ఈ జాతకుడిని ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లిదండ్రుల్ని కనుక తన యొక్క ప్రవర్తనతో క్షోభపెట్టినట్టయితే ఈ జన్మలో వారికి తన అర్థం చేసుకుని తను ఆదరించేటువంటి తల్లిదండ్రులు ఉండరు. ఇది కర్మ సిద్ధాంతం. అందుకే ఎప్పుడు కూడా తల్లిదండ్రుల్ని కష్టపెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. వారి జీవితాంతం కూడా లోటు ఉండిపోతూ ఉంటుంది. అలాగే స్త్రీ శాపం కూడా ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు కుజుడు, శుక్రుడు కేతువు, ఇటువంటి కలయిక ఉన్నప్పుడు ఒక స్త్రీని పాస్ట్ లైఫ్లో మోసం చేయడమో లేదా స్త్రీకి అన్యాయం చేయడం వల్ల ఆ శాపం అనేది ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా జీవితంలో వైవాహిక సౌఖ్యం ఉండదు. వివాహమైనా అది నిలబడదు. ఆ తర్వాత ఎంతోమంది ఆడవాళ్ళు వారి జీవితంలోకి రావడం, వాళ్ళని బాధ పెట్టడము, మోసం చేయడము, దగా చేయడము, వెళ్ళిపోవడము, ఇటువంటి దారుణమైన సంఘటనలన్నీ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే సేమ్ ఇమేజ్ రిఫ్లెక్షన్, ఇమేజ్ కాపీ వారు పూర్వజన్మలో చేశారు, దాని యొక్క ఇమేజ్ కాపీ ఈ జన్మలో అనుభవిస్తున్నారు.
ఇటువంటి మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు లభిస్తాయి మనం కనుక ఇన్ని కోణాల్లో పరిశీలన చేసినట్టయితే. కేవలం ఒక రాశి, ఒక నక్షత్రం ఆధారంగా పెద్ద పెద్ద ప్రిడిక్షన్స్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజులో మనం చూస్తున్నట్టుగా ప్రతి వాళ్ళు ఒక గోచారాన్ని తీసుకోవడము, గురువు రాశి మారాడు అంటే ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం, ఈ రాశి వాళ్ళకి తిరుగుండదు, ఇలా రాశి బేస్డ్గా ఇంత డైల్యూట్ చేసేసి శాస్త్రాన్నే పక్కదోవ పెట్టించేసి ఇదే శాస్త్రం అన్నట్టుగా ప్రతి వాళ్ళు ఊకదంపుడుగా వీడియోలు చేయడము, ఇవన్నీ కూడా తప్పు. ఇది చాలా కాంప్లికేటెడ్ సైన్స్ ఇది ఆస్ట్రాలజీ అనేది. ఎన్నో కోణాల్లో స్టడీ చేసిన తర్వాత కూడా వారి యొక్క నైతిక ప్రవర్తన బాగుండాలి, ఆస్ట్రాలజీ దైవబలం ఉండాలి, అనుష్ఠానం ఉండాలి, నీతి నిజాయితీలకు కట్టుబడే వ్యక్తి అయి ఉండాలి. అన్నీ ఉన్నప్పుడు ఆ చెప్పించుకునేటువంటి క్లయింట్ కూడా ఆ యోగం ఉంటే ఈ జాతకుడి దగ్గరికి రావడము, అతనికి ఒక ప్రొడిక్షన్ రావడం జరుగుతుంది. ధనాన్ని సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉండొచ్చు, ఎన్నో వృత్తులు ఉండొచ్చు. అలాంటిది మాత్రం జ్యోతిష్యం కాదు. దీన్ని అటువంటి కేటగిరీలో చేర్చకూడదు, ఎందుకంటే ఇది వేదాంగము. అలాగే వేదాంత విద్య కూడా అంతే. వేదాంత విద్య అనేది కేవలం మనసుతో ఆలోచించి సాధన చేయవలసినటువంటి అంశము వేదాంతం అనేది. ధార్మిక విద్యలు కావచ్చు, వేదాంత విద్యలు, ఇవన్నీ చాలా సూక్ష్మమైనటువంటి విద్యలు. ఇది వరకు ఋషులు కేవలం కొంతమంది స్టూడెంట్స్ని, అంటే అప్పటి వరకు బాగా సాధన చేసి అర్థం చేసుకున్నటువంటి కొంతమంది మెరిట్ స్టూడెంట్స్కి మాత్రం కొన్ని రహస్యాలను చెప్పేవారు. అవి ఉపనిషత్తులు, అంటే పిహెచ్డి లాంటిది. అలాగే జ్యోతిష్యం కూడా దీన్ని చాలా నిష్ట కంటే కూడా మనం ఉపయోగించవలసినటువంటి పదము నిర్మలమైన మనస్సుతో సాధన చేసినప్పుడే ఈ విద్య వంట పడుతుంది. అంతేగాని పేరు తగిలించేసుకుని దైవజ్ఞానం ఇంకోటనో వచ్చి తన గురించి తనే చెప్పుకుంటూ పోవడం, ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో చేయకూడని పనులు. ఇక సంతాన సమస్యల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ కూడా రాహుకేతుల పాత్ర ఉన్నప్పుడు సంతాన సమస్యలు అనేవి ఉంటాయి. రకరకాల సమస్యలు, ఆటిజంతో సంతానం పుట్టడం కావచ్చు, సంతానమే లేకపోవడం కావచ్చు, పుట్టిన సంతానం తన యొక్క అభిరుచులకు భిన్నంగా వ్యవహరించడము, వీళ్ళని కష్టపెట్టడము, ఇవన్నీ కూడా సంతాన దోషాలే. సప్తాంశ చార్ట్ని చూడాల్సి ఉంటుంది. అలాగే పంచమారూఢము, పుత్రకారక గ్రహము, ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. సంతాన దోషం ఉందా లేదా అనే విషయాన్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు కేవలం 5th హౌస్, అందులో ఏదైనా గ్రహం ఉందా లేదా, నాకు 5th హౌస్లో ఏ గ్రహం లేదండి కాబట్టి నాకు 5th హౌస్ బాగుంది, సంతానం బాగుంటుందా అని అనుకుని వెంటనే కంక్లూషన్కి రాకూడదు. 5th హౌస్ ఖాళీగా ఉంటే 5th లార్డ్ ఎక్కడ ఉన్నాడో చూడాలి. అలాగే పంచమారూఢం ఏది, పుత్రకారక గ్రహం ఏది, వాళ్ళ ప్లేస్మెంట్ నవాంశలో ఎలా ఉంది, సప్తాంశలో ఎలా ఉంది, D60 చార్ట్లో ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూడాలి. ఆరూఢ లగ్నం నుంచి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ పుత్రకారక గ్రహం ఆరూఢ లగ్నం నుంచి ఏ స్థానంలో ఉంది, అది ఎవరి ఇల్లు, ఏ గ్రహాల చేత చూడబడుతోంది, ఏ గ్రహాలతో కలిసి ఉన్న గ్రహము, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఇన్ని కోణాల్లో చూడాలి. అలా చూసినప్పుడు కొంతవరకు మనకి తెలిసే అవకాశం ఉంటుంది, ఎటువంటి సమస్య ఉంటుంది, దానికి కారణం ఏమై ఉంటుంది అని. కానీ అన్నిటి వెనకాల కూడా మూల కారణం ఒకటి రాహుకేతుల స్థితి, వక్రించిన గ్రహాల స్థితి ఉండి తీరుతుంది. అలాగే దుస్థానాల యొక్క పాత్ర, ఇవి ఉన్నప్పుడే పాస్ట్ లైఫ్ కర్మ ద్వారా ఇవన్నీ బలంగా జాతకుడికి ఇప్పుడు అవన్నీ వచ్చాయి, వాటిని అనుభవిస్తున్నాడు అని మనకి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి కర్మకి వెనకాల ఒక మూల కారణం ఉంటుంది పాస్ట్ లైఫ్లో. అవేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇన్ని కోణాల్లో ఇన్ని పరికరాలని, టూల్స్ని ఉపయోగించి కనుక చేసినట్టయితే తప్పకుండా మనకు కొంతవరకు క్లూ అనేది దొరుకుతుంది. ఈ విధంగా కనుక అనాలిసిస్ చేసినట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.